ఇదేదో రెగ్యులర్ మ్యాచ్ అనుకొని 90 మినిట్స్ మ్యాచ్ అనుకొని ఫుల్ ఫ్లెజ్డ్ ఫుట్బాల్ మ్యాచ్ అనుకొని ఆ ఉద్దేశంతో రావద్దు ఇక్కడికి. కేవలం క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకని చెప్పి ఫుట్బాల్ క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకని చెప్పి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇక్కడ చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అంతేగాని దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకొని మొత్తం 90 మినిట్స్ మ్యాచ్ చూడలేదు, మేము మ్యాచ్ చూసే అవకాశం లభించలేదు అని చెప్పి దయచేసి అనుకోకూడదు. ఇది అట్లాంటి మ్యాచ్, అట్లా ఫుల్ ఫ్లెజ్డ్ మ్యాచ్ కాదు ఇది. రెండోది ఏంటంటే ఆ వచ్చిన వాళ్ళు కూడా ముందే వచ్చేస్తే బాగుంటుంది. టికెట్లు ఉన్న వాళ్ళే ఎవరైతే క్యూఆర్ కోడ్ ప్రకారం వాళ్ళు టికెట్లు కొనుక్కున్నారో వాళ్ళు మాత్రమే రావాలి. కానీ ఇక్కడ కూడా టికెట్లు అమ్మరు. ఇక్కడ టికెట్లు సపరేట్గా అమ్మేందుకని చెప్పి కౌంటర్లు లేవు. కాబట్టి ఆ కౌంటర్లు ఉంటాయనుకొని అక్కడ కొనుక్కోవచ్చు అనుకుని వస్తే వాళ్ళకు అవకాశం లేదు, వాళ్ళు రానియారు కూడా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ గ్రౌండ్లో ఇక్కడ కూడా టికెట్లు అమ్మరు. కేవలం ఆన్లైన్లో కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ క్యూఆర్ కోడ్ పాస్ అయిన వచ్చి ఉంటుంది, దాన్ని తీసుకొస్తేనే దాన్ని చూస్తేనే అలో చేస్తారు. కానీ ఇంకా వేరే రకంగా లేదన్నమాట. దయచేసి అది కూడా గుర్తుపెట్టుకుని రండి. ఇది మొత్తం ప్రోగ్రామ్కి ఇంతకొని చెప్పినాను నేను. సుమారుగా 1 అవర్, కొంచెం అటు ఇటుగా 1 అవర్ 10 నిమిషాలు అట్లా ఉంటుంది. ఇది ప్రోగ్రామ్ ఇక్కడ. ఇప్పుడు ఢిల్లీ నుంచి గౌరవ ఎంపీ గారు రాహుల్ గాంధీ గారు కూడా వస్తున్నారు. వారు కూడా ఆల్మోస్ట్ సీఎం గారితో పాటుగానే వస్తారు. వారు కూడా ఈ షో మ్యాచ్ని చూడడానికి మెస్సీని కలవడానికి వస్తున్నారు. సార్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ఫలక్నామా ప్యాలెస్ వద్ద ఎట్లాంటి భద్రత?